కేవలం 1200 కోట్ల రూపాయలని దసరా దీపావళి సమయంలో విడుదల చేస్తామని చెప్పారు. కేవలం 300 కోట్లే ఇచ్చారు. మిగతా 900 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసి ఇంకా మిగతా 9000 కోట్ల రూపాయలని వివిధ దఫాలుగా మార్చి 31లోపు మాకు చెల్లించినట్లయితే విద్యా సంస్థలు అనేటువంటి మళ్ళీ నాణ్యమైన విద్యను అందిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మేము కూడా ఉధృతంగా మా కార్యాచరణను రూపొందించి లక్షలాది మంది విద్యార్థులతో మేము హైదరాబాద్లో కావచ్చు, జిల్లా కేంద్రాల్లో కావచ్చు ధర్నాలు నిర్వహించడానికి కూడా మేము ధర్నా రెండవ రోజు. గత 2 years నుంచి మేము స్కాలర్షిప్ల కొరకు ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. 1 year తర్వాత ప్రభుత్వం స్పందించింది. ఈ 1200 కోట్లలో ఈ 250 కోట్లు ఇచ్చారు కనుక ఆ 950 కోట్లు ఇవ్వమని మేము నిరవధికంగా నిన్నటి నుండి ఉన్నత విద్యా సంస్థలన్నింటినీ బంద్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా గత 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం 2 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల రియంబర్స్మెంటు మా మేనేజ్మెంట్లకు డ్యూ ఉన్నది. మేము ఇది న్యాయం చేయమని అడిగినందుకు కూడా ఈ మధ్యకాలంలో విజిలెన్స్ కమిటీలు అనేటువంటి వేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. దయచేసి వాటి మీద మేము స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ చిన్న అక్రమం జరిగినా దానికి మేము బాధ్యత వహిస్తాం. ఎలాంటి అక్రమాలు జరగలేదు, అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. కాబట్టి మీరు విజిలెన్స్ విచారణకు మేము ఖచ్చితంగా సహకరిస్తాం. కానీ మాకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చుకుంటూ మీరు ఆ పని చేయండి. వెంటనే